విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. नमस्ते रेखा जी. नमस्कार. कैसे हो? चंगा जी चंगा. చెంగా జీ చెంగా అంటే బాగున్నానా? పంజాబీలో గుడ్ గుడ్ గుడ్. ఓకే, మీరు పంజాబీయా? తెలుగు వాళ్ళమే, బట్ ఐ నో మెనీ లాంగ్వేజెస్ తెలుసు. సో హౌ మెనీ లాంగ్వేజెస్ యు నో? హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, భోజ్పురి, తెలుగు తెలుసు, ఇంగ్లీష్ ఆబ్వియస్లీ తెలుసు. ఓకే. దెన్ తమిళ అర్థం అవుతుంది బికాజ్ అత్తవారు ఇస్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ తమిళనాడు. ఇన్ని లాంగ్వేజెస్ తెలిస్తే మీకు ఏ ఛానల్ పెట్టినా కూడా ఈజీగా అవలీలగా చూసేస్తారు కదా. అన్ని వింటుంటాను, అన్ని ఛానల్, సో దట్ ఆ భాష మర్చిపోకుండా. జనరలీ ఏమవుతుంది, మనం యూజ్ చేయకపోతే భాష మర్చిపోతాం. ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చి నాకు బెంగాలీ ఫ్రెండ్స్ అందరు లేరు, పంజాబీ వాళ్ళు అంత ఫ్రెండ్స్ లేరు. సో ఆ లాంగ్వేజ్ ఉంచుకోవాలంటే ఆబ్వియస్లీ ఆల్ ఇండియా రేడియో వింటుంటాను, పంజాబీ ఛానల్స్ వింటుంటాను, సో దట్ ఆ భాష మర్చిపోకుండా. ఓకే. యాక్చువల్లీ రేఖారావు గారు ఏం చేస్తుంటారు? ఎక్కడ చూసినా కూడా మీరే ఉంటారు, ఈవెంట్స్ లో కానీ ఓపెనింగ్స్ లో కానివ్వండి, ఇటు పెద్ద నుంచి చిన్న వరకు మీరే కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు కదా. రేఖారావు గారు అంటే ఎవరు? రేఖారావు అంటే షీ ఈజ్ అన్ అంబిషియస్ ఉమెన్, గుడ్ ఎట్ హార్ట్, అందరికీ ఒక టీమ్ లాగా ముందుకు తీసుకెళ్ళాలని. అండ్ నా గోల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వేరే వాళ్ళతో. ఐఎమ్ మోర్ ఇంటూ టెక్నికల్, మోర్ ఫ్యూచరిస్టిక్. ఏం చేసినాను 20 years from now, 30 years from now ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటుంది అది ధ్యానంలో పెట్టుకొని వెళ్తుంటాను. దట్ ఈస్ వన్ థింగ్. అదర్వైజ్ కెరియర్ వైజ్ చూస్తే నేను ఒక ఇది అకాడమిషియన్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ టీచర్, దెన్ ప్రిన్సిపల్, ప్రొఫెసర్, అవన్నీ అవేను. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు మన తెలంగాణలో ఏవైనా ఈవెంట్స్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ డే చెప్పండి, 15th August చెప్పండి, 2nd June చెప్పండి, ఎనీ ప్రోగ్రామ్ ఎక్కడ మన చీఫ్ మినిస్టర్, గవర్నర్స్, ప్రెసిడెంట్ ఉంటారు, ఎక్కువ ప్రోగ్రామ్స్ నేనే చేస్తుంటాను. సో ఇంగ్లీష్ కామెంటేటర్. అండ్ హైకోర్టు ఉన్నది మంది, హైకోర్టు బిల్డింగ్ సెంటనరీ సెలబ్రేషన్ అది నేనే చేశాను. ఐ రిమెంబర్ చాలా మంది వచ్చారు సుప్రీంకోర్టు ఢిల్లీ నుంచి. దెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సెంటనరీ సెలబ్రేషన్ నేనే చేశాను. సో వెరీ సీరియస్, ఫార్మల్, వివిఐపి, వెరీ టెన్షన్, అలాంటివి నేను చేస్తుంటాను. అలాంటివి చేసినప్పుడు ముళ్ళు మీద కూర్చొని అడుగుంటుంది. బికాస్ పెద్ద పెద్ద ఆఫీసర్స్, మినిస్టర్స్ అలాంటి వాళ్ళు వస్తుంటారు. అలాంటప్పుడు ఒక్క తప్పు మనం చేయకూడదు, ఒక్క పదం ఇటు అటు అవ్వకూడదు. డిసిగ్నేషన్స్, ప్రోటోకాల్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని దట్ ఈస్ హౌ ఐ డూ. ఈ కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు మ్యామ్? ఫస్ట్ స్కూల్లో అటు కొంచెం యాంకరింగ్ అవి చేసేదాన్ని, బట్ బిగ్ బ్రేక్ ఐ గాట్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ కమింగ్ ఓవర్ హియర్. 15th August చేసాను, అప్పుడు నా వాయిస్ నచ్చింది. అక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ద కాల్. దానికన్నా ముందు 4-5 years నుంచి నేను తెలంగాణ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను 2010. అప్పటి నుంచి దెన్ 2012 నుంచి ట్రై చేస్తుంటే అవ్వలేదు. దే ఫెల్ట్ రేఖారావు ఈజ్ అ నార్త్ ఇండియన్, ఐ డోంట్ నో ఎందుకు అలాగ అనుకున్నారు. బట్ అగైన్ ఒక అమ్మాయి ఎప్పుడు తనే చేస్తుండాలా, తను హెల్త్ పాడైపోయింది, అప్పుడు నాకు ఛాన్స్ దొరికింది. అప్పటి నుంచి ఇంకా అదే కాదు, ఈవెన్ అమరావతి డీప్ డ్రైవ్ వర్క్షాప్ అయింది మనకి, దాంట్లోనూ తెలంగాణ నుంచి నాకు అక్కడ పిలిచారు. 2 days అక్కడ నేను ఉండి, చంద్రబాబు నాయుడు గారు ఉండాలా, అంత ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ వచ్చి వి డిడ్ ఇట్. సో నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర ఆల్సో ఐ డిడ్ ఇట్. ఓకే. ఫస్ట్ ఎలా చేస్తారండి మీరు? అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, సీఎం, గవర్నర్ గారు అంటే వాళ్ళందరూ పెద్ద వాళ్ళే కదా, వాళ్ళ ముందు యాంకరింగ్ చేయాలంటే ఎలా ఫీల్ అయ్యేవారు అప్పట్లో? దిస్ కామెంటరీ స్టార్టింగ్ ఫస్ట్ 2-3 times చేస్తాం, చాలా టెన్షన్ ఉంటుంది. కొన్ని వేల మంది కూర్చుంటారు, మధ్యలో మీకు కూర్చోపెట్టిస్తారు, రైట్? సో దట్ ఈస్ వన్ టెన్షన్. అండ్ ప్రాక్టీస్ చాలా ఉండాలి మనకి. భయం, ఈవెన్ నా ఏదైనా నేను చేస్తే భయం ఉంటుంది. నా ఫస్ట్ కామెంటరీ ఎలాగవిందో ఆ సీరియస్నెస్, ఆ జోష్తోనే చేస్తుంటాను. ఫస్ట్ టైం మనకి ఇప్పుడు బ్రేక్ దొరుకుతుంది, మనం జనరలీ ఎక్స్పీరియన్స్ లేదు, తప్పులు చేసినా ఇట్స్ ఓకే అనుకుంటాం. కానీ అప్పుడు ఫస్ట్ ఛాన్స్ దొరికినప్పుడు మనం ఎక్సలెంట్ చేయకపోతే డోర్ క్లోజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ రీజన్. ఇంకా మొబైల్ ఫోన్ ఇప్పుడు వచ్చేసింది, అప్పుడు నేను చేసినప్పుడు అంత మొబైల్ ఫోన్స్ లేవు. సో మొబైల్ ఫోన్ ఇప్పుడు వచ్చేసింది, నేనే రికార్డ్ చేసుకొని వినుకొని ఐ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. దట్ ఈస్ హౌ. ఒక్కసారి మా ముందు చేయగలుగుతారా యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? Namaste, Jule, Salam Alaikum, Sashrikal, a very warm welcome to Golconda. That is how I start. 15th August ఎక్కువ మనకి గోల్కొండలోనే అవుతుంది. ఓకే. కేసీఆర్ గారు ఏమన్నారు ఫస్ట్ మీ స్పీచ్ విని మీరు యాంకరింగ్ చేసినప్పుడు? మినిస్టర్స్ అండ్ ఆల్ మనకు గుర్తుకుంచుకుంటారు కానీ డైరెక్ట్లీ కమెంట్ ఉండదు. ఓకే. అది ఉన్నది. మనకి ఛాన్స్ దొరుకుతుందంటే దే ఆర్ హ్యాపీ. ఒక మాట మన ఫేస్ వచ్చింది, సెకండ్ టైం ఛాన్స్ దొరకకపోతే యు ఆర్ అవుట్, యు ఆర్ నాట్ ఓకే. ఇప్పుడు దాకా
అవుతున్నదంటే ఎస్, ఇట్స్ ఓకే. వెదర్ కేసీఆర్ సార్ ఆర్ రేవంత్ రెడ్డి గారు ఆర్ ఎనీ చీఫ్ మినిస్టర్ అయినా థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నుంచెల్లి మీరు ఈ యాంకరింగ్ ఇవన్నీ స్టార్ట్ చేయడం 2017 నుంచి. ఓకే. అప్పుడు దాకా ఛాన్స్ దొరకలేదు, ఎప్పుడు వెళ్ళిదాన్ని, నో వే. ఓకే. కానీ ఇట్స్ గ్రేట్ మ్యామ్. సో వెన్ గవర్నమెంట్ మారినాను, ఐ హ్యాడ్ అ ఫియర్. మనుషులు లైక్ మినిస్టర్స్ అందరూ మారిపోతున్నారు, మాకు తీసిస్తారు ఏంటో కొన్ని రూమర్స్ ఉండాలి. బట్ టచ్ వుడ్, ఏ గవర్నమెంట్ ఉన్నాను, వీఆర్ వెరీ న్యూట్రల్. రియాలిటీ ఇస్ రియాలిటీ. సో వీఆర్ నాట్ పొలిటికల్ పీపుల్ వెన్ వీఆర్ డూయింగ్ ద కామెంటరీ. సో జనరలీ వాయిస్ చూస్తుంటారు, హౌ సీరియస్ వీఆర్, ఎంత గౌరవంగా మర్యాదగా మాట్లాడుతుంటాం, ప్రోటోకాల్ ఎంత ఫాలో అవుతున్నాం, ఫ్లాలెస్ మిస్టేక్స్ లేకుండా హౌ వి ప్రజెంట్, అది ఇంపార్టెంట్. సో దట్ సో ఫార్. అండ్ ఈవెన్ డీజీపీ, ఫస్ట్ డీజీపీ, సెకండ్ డీజీపీ వాళ్ళు రిటైర్మెంట్ నేనే చేశాను. మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు డీజీపీ అవ్వారు, అప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ అయింది, నేనే హోస్ట్ చేశాను. ఇన్ రిటైర్మెంట్ ఆల్సో ఐ ఓన్లీ హోస్టెడ్. అండ్ పోలీస్ ఇవి ఉంటుంది మనకి కమమరేషన్ ప్రోగ్రామ్స్, దట్ ఈస్ మార్టియర్స్ డే. ఎవ్రీ టైమ్ ఐ ఓన్లీ డూ ఇట్. దెన్ పాసింగ్ అవుట్ పరేడ్, అక్కడ డీజీపీ గారు ఉంటారు, హోమ్ మినిస్టర్స్ ఉంటారు. లక్కీలీ ఐఎమ్ గెటింగ్ ద ఛాన్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. మీరు ఎక్కడ చదువుకున్నారు మ్యామ్ మొత్తం టోటల్ స్కూలింగ్ అంతా? నా చదువు అంతా జంషెడ్పూర్లో అయింది, స్కూలింగ్, కాలేజ్, ఎవ్రీథింగ్. ఓకే. డాడ్ వాజ్ వర్కింగ్ ఓవర్ దేర్ ఇన్ జంషెడ్పూర్, అమ్మ వాజ్ ఆల్సో దేర్. అంత ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయిపోయాం. నాన్నగారు ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత వి కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అగైన్. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది అప్పుడు? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? డాడీ మామ ఏం చేసేవారు? మై ఫాదర్ హీ వాజ్ ఇంటూ టెల్కో, దట్ ఈస్ టాటాస్. ఓకే. ఇంకా టాటా అంటే బేసికలీ జంషెడ్పూర్. సో హీ వాజ్ ఇంటూ ఇంటెలిజెన్స్, ఇంకా క్రైమ్ బ్రాంచ్. సో సెక్యూరిటీ అవన్నీ ఎక్కువ ఉండేది మాకు. ఇంటి నుంచి అవతలకు వెళ్ళాలంట మాకు గన్మెన్ ఉండరు, బికాస్ డాడ్ వాజ్ ఇన్ హై పొజిషన్, చాలా ఆయనకి థ్రెట్ ఉండేది. అండ్ బీహార్, జార్ఖండ్ అవి చూస్తే కొంచెం గర్బర్ స్టేట్స్ అవి, మనకి కిడ్నాపింగ్ ఉంటుంది. అండ్ స్పెషలీ డాటర్స్ ఉంటే ఎక్స్ట్రా కేర్ఫుల్ యూ హ్యావ్ టు బి దెమ్. సో నేను మా చెల్లి ఎక్కడికి వెళ్ళాను, వీ హ్యాడ్ పీపుల్ విత్ అస్, ఎస్కాట్ అనొచ్చు, గన్మెన్ అనొచ్చు, వాట్ ఎవర్. సో ఇప్పుడు మినిస్టర్స్ ఏమి చేస్తున్నారో చిన్నప్పటి నుంచి ఆ సిచ్యువేషన్లో వి గ్రూ అప్. Okay. And mother, she was a teacher. Then again, we studied over there only. Akade I met Bachendipal Madam Garu. From there, now rock climbing, mountaineering, akade start avindi. NCC C certificate unnadi na daggara. And adi college lo start avindi. So akkad nunchi Jamshedpur. Then Pellavek, obviously, my husband is an army officer. So every 2 years tirugutuntam. Officers every 2 years వాళ్ళకి posting వస్తుంది. So that's like India chooses life, different life. It was a beautiful life. Yeah. అంటే హస్బెండ్ ఇస్ ఆర్మీ కదా, ఆర్మీ పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్నా లేకుంటే మ్యారేజ్ తర్వాత ఆర్మీ పర్సన్ గా మారారా? No, it doesn't happen. Okay. He was నేను పెళ్లి చేసుకున్నప్పుడు he was a captain. Okay. Oh, super. Yeah. So captain, then he became major, colonel అలాగా అవుతుంది. Okay. అంటే ఇది ఒక బెనిఫిట్ కదండి, వాళ్ళు ఆర్మీ వాళ్ళు అయితే మొత్తం ప్లేసెస్ తిరగొచ్చు. దట్ ఈస్ దేర్. ఇక పెళ్లి ముందు లైక్ ఎన్సీసీలో ఉన్నప్పుడు బీహార్ నుంచి, ఇప్పుడు జార్ఖండ్ అది, అప్పుడు బీహార్, అప్పుడు కేరళ, దెన్ తమిళనాడు, అవన్నీ ఎన్సీసీ క్యాంప్స్ కి వెళ్ళాను. దాని తర్వాత స్టార్ట్ అయింది పెళ్లి ముందే మౌంటైనరింగ్ లో ఉన్నప్పుడు డార్జిలింగ్, వెస్ట్ సిక్కిం పర్వతాల ఉండేది, ఉత్తరకాశీ అండ్ ఆల్. దెన్ పెళ్లి తర్వాత సెటిల్ లైఫ్ లైక్ సియాచిన్ గ్లేషియర్ అయిపోయింది, శ్రీనగర్ అయిపోయింది, జమ్మూ అయిపోయింది, then Assam and all remote places, a lot life also we got exposed.